రాష్ట్రంలో కోల్ మాఫియా జరుగుతుందని బీఆర్ఎస్ బృందం మండిపడింది. కుంభకోణాలతో సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబలిస్తున్నారని విరుచుకుపడింది. సింగరేణిలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరింది. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారు. హస్తం నేతల దోపిడీ మితిమీరింది. జోక్యం చేసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసి విన్నవించింది. సింగరేణి టెండర్లను ఆపేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సింగరేణిలో కాంగ్రెస్ కుంభకోణాలపై తక్షణం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. స్కామ్ కు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైందని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు మీడియా సహకరించి కుంభకోణాలను వెలుగులోకి తేవడంతో కాంగ్రెస్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. స్కామ్ల గురించి గవర్నర్తో క్షుణ్ణంగా చర్చించి ఆధారాలతో సహా వినతిపత్రం అందజేశామన్నారు. కుంభకోణాల నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి సిట్ పేరుతో రేవంత్ సర్కార్ నాటకం ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఒకరి తర్వాత ఒకరిని విచారణకు పిలుస్తోందని దుయ్యబట్టారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా భావించే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. సింగరేణిలో బొగ్గు కుంభకోణం, సోలార్ పవర్ స్కామ్, సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణాలను అడ్డుకోవాలని, వెంటనే విచారణ జరిపించి ప్రజాసొమ్మును కాపాడాలని సింగరేణి కార్మికుల తరపున గవర్నర్ను విన్నవించామని స్పష్టం చేశారు. వాటాలు పంచుకునే క్రమంలో మంత్రులు ఒకరితో మరొకరు పోటీ పడుతున్న విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. అస్మదీయులు కావాల్సిన వారి కోసం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల గురించి పూసగుచ్చినట్లు వివరించామన్నారు. సింగరేణి పొట్టను ఏ విధంగా కొడుతున్నారో వివరించామని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపామని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్పై తమకు విశ్వాసం ఉందని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ న్యాయం జరగకపోతే కార్మికుల ఒక మొత్తాన్ని కదిలిస్తామని తెగేసి చెప్పారు. సింగరేణి కోల్బెల్ట్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మిక లోకాన్ని చైతన్యవంతం చేస్తామని తేల్చి చెప్పారు. కుంభకోణాలను వెలికితీస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియాకు కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాము లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమస్యలపై సీఎం రేవంత్ స్పందించడం లేదని దుయ్యబట్టారు. అప్పుడప్పుడు సింగరేణితో ఫుట్బాల్ ఆడుతూ విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నట్లు పోజులు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. సింగరేణికి 10 కోట్ల నిధులను ఫుట్బాల్ పేరుతో దుర్వినియోగం చేశారని చెప్పారు. ప్రజలతో ఎలా ఫుట్బాల్ ఆడుతున్నారో సింగరేణితో ఫుట్బాల్ ఆడుతూ ఆ సంస్థకు తీవ్ర అన్యాయం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణిలో అధికారులను బెదిరించి కాంట్రాక్టర్లను రింగ్ చేసి ప్రజాధనాన్ని, సింగరేణి ధనాన్ని కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. సింగరేణి వాటాలో 49% కేంద్ర ప్రభుత్వానిదని, ముమ్మాటికి తెలంగాణ ప్రజల సొత్తు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుంభకోణాలపై కార్మికులు ఆలోచించాలని, ప్రభుత్వం ఎలా కొల్లగొడుతుందో గమనించాలని కార్మికులను కోరారు. తాము ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి సమాధానం రావడం లేదని తెలిపారు. అన్నదమ్ములు దోచుకుంటున్నది సరిపోవడం లేదని, ఇప్పుడు బామర్ది కండ్లంలో కూడా ఆనందం చూసేందుకు కష్టపడుతున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ దాన్ని బయటపెట్టిందని, అన్నదమ్ముల దోపిడీని అడ్డుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ బొగ్గు కుంభకోణంపై లోక్ భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం లోక్ భవన్కు వెళ్లింది. ఈ మేరకు సింగరేణి కుంభకోణంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. సింగరేణి స్కామ్పై సాక్ష్యాధారాలతో కూడిన సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేశారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం గవర్నర్ను కోరింది. తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో
కొన్ని నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు, కొనుగోళ్లు, పాలసీ నిర్ణయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రత్యక్షంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. పరమైన అంశాలపై విజిలెన్స్ లేదని, ప్రజలు కార్మికుల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి టెండరింగ్, వస్తు సామాగ్రి సేకరణ, విధాన నిర్ణయాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత అంశాలు ప్రభుత్వ రంగ సంస్థల నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని చెప్పారు. దీని ఫలితంగా సింగరేణి సంస్థకు తీవ్రంగా ఆర్థిక నష్టం జరుగుతోందని, పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మే 2025 నుంచి ఓపెన్ కాస్ట్ టెండర్లో ప్రతినిధుల ద్వారా సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కొత్త నిబంధన తెచ్చారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. గతంలో ఎప్పుడూ లేని ఈ నిబంధనను ఇప్పుడు అకస్మాత్తుగా అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటి? కోల్ ఇండియా వంటి సంస్థల్లో కూడా ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం 2-3 ఏజెన్సీలకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేసి మిగిలిన వారిని కావాలనే నిరోధించారనే ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. జనవరి 2025లో భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ టెండర్లలో ఈ నిబంధన లేనప్పుడు ఆరోగ్యకరమైన పోటీ జరిగి అంచనా ధర కంటే 7% తక్కువకు పనులు ఖరారయ్యాయి. కానీ మే 2025లో వీకే ఓపెన్ కాస్ట్ టెండర్లలో ఈ నిబంధన వల్ల పోటీ తగ్గి అంచనా వ్యయం కంటే ఎక్కువ ధరలకు పనులు కేటాయించారని వివరించారు. తక్కువ ధరలకు ఖరారైన పాత టెండర్లను రద్దు చేసి కొత్త నిబంధనలతో అధిక ధరలకు తిరిగి టెండర్లు పిలవడం వల్ల సింగరేణిపై అనవసర ఆర్థిక భారం పడుతోందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నూట 7 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులో ఎంఎస్ఎంఈలను తప్పించి జాతీయ సగటు కంటే భారీ ధరలకు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. దీనివల్ల సుమారు 200 నుంచి 250 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉందని తెలిపారు. ఇతర ప్రభుత్వ సంస్థల కంటే 30% అధిక ధరలకు పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని వ్యతిరేకించిన అధికారులపై చర్యలు తీసుకోవడం విజిలెన్స్ పరంగా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మణుగూరు, ప్రకాశం ఖని వంటి 1000 కోట్లకు పైబడిన టెండర్లను ఎలాంటి కారణం లేకుండా పదే పదే వాయిదా వేయడం వెనుక అవినీతి కోణం ఉన్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా చమురు సంస్థల నుంచి కొనే విధానాన్ని మార్చివేసి కాంట్రాక్టర్లకే ఆ బాధ్యత అప్పగించడం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా అనుభవం లేని ఏజెన్సీలు రంగంలోకి వస్తున్నాయని గవర్నర్కు వివరించారు. సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం, సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి వాడాల్సిన సిఎస్ఆర్ నిధులను సంబంధం లేని లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ స్పాన్సర్షిప్ కోసం కేటాయించిన నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సంస్థకు పూర్తిస్థాయి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం లోపించి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని, ప్రజానిధుల రక్షణ, సంస్థ ప్రతిష్ట దృష్ట్యా గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎస్సీసీఎల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే తగిన సంస్థాగత విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కోరారు. పారదర్శకమైన, పోటీ తత్వంతో కూడిన టెండర్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనతో పిలిచిన అన్ని టెండర్లను రద్దు చేసి సమీక్షించాలని కోరారు. ప్రకాశం ఖని వంటి భారీ టెండర్ల వాయిదాలపై విచారణ చేపట్టాలని, సంస్థకు సమర్థవంతమైన నాయకత్వాన్ని, పటిష్టమైన పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.